హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్. సో ఈరోజు వీడియోలో మరొక అద్భుతమైన టాపిక్తో ముందుకు రావడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ ఈరోజు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అది యూజీ మరియు పీజీ చదివే స్టూడెంట్స్ కోసం ఉపయోగపడేటువంటి నోటిఫికేషన్. ఎవరైతే డిటెండ్ అయి ఉన్నారో, ఎవరైతే ఇంకా వెయిట్ చేస్తున్నారో, రీఅడ్మిషన్ అయి మళ్ళీ చదువుకుందామనే ఆలోచనతో ఎవరైతే ఉన్నారో, సో అట్లాంటి స్టూడెంట్స్ కోసం రీఅడ్మిషన్ అయి మరలా తన ఎడ్యుకేషన్ను కంటిన్యూ చేసుకోవడానికి అవకాశంగా యూనివర్సిటీ ఈరోజు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో యూజీ చదివే స్టూడెంట్స్ కోసం మరియు పీజీ చదివే స్టూడెంట్స్ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ కావడం జరిగింది. సో నోటిఫికేషన్లో కనుక చూస్తే ఎవరైతే డిటెండ్ అయి ఉన్నారో, అంటే ఇదివరకు మీరు రిజల్ట్లో చూసుకొని ఉంటారో, ఎవరైతే డిటెండ్ అయి ఉన్నారో, సో డిటెండ్ అయినటువంటి స్టూడెంట్స్ కోసం అకాడమిక్ ఇయర్లో, అంటే 2023-24కు సంబంధించిన అకాడమిక్ ఇయర్లో సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్స్ను కంప్లీట్ చేసుకోవడం కోసం, అంటే సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకోవడం కోసము ఒక యూనివర్సిటీ మనకు నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్లో మీరు కనుక చూస్తే లాస్ట్ డేట్ ఇక్కడ 22/2024, అంటే ఫిబ్రవరి 20వ తారీఖు వరకు కూడా మనకు డేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, లాస్ట్ డేటు. సో ఆ డేట్ లోపు ఎవరైతే రీఅడ్మిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారో, సో మీరు దానికి సంబంధించిన ప్రాసెస్ని కంప్లీట్ చేసి మనము రీఅడ్మిషన్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు రీఅడ్మిషన్ తీసుకోవడం కోసం ఏం చేయాలంటే, మనము కాకతీయ యూనివర్సిటీ యొక్క అకౌంట్, రిజిస్టర్ ఇన్కమ్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ మనకు పీడిఎఫ్ ఫైల్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి తర్వాత అకౌంట్ నెంబరు, తర్వాత ఐఎఫ్సి కోడ్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రాసెసింగ్ ఫీజు 2000 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో 2000 రూపీస్ రీఅడ్మిషన్ కోసము పేమెంట్ చేసిన తర్వాత ఆ యొక్క పేమెంట్ చేసిన రిసిప్ట్ మరలా దీనిలో అలాగే కాస్త కిందికి వెళ్ళిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ ఇక్కడ చూడండి, రీఅడ్మిషన్ అకాడమిక్ ఇయర్ అప్లికేషన్ ఫామ్ ఫర్ రీఅడ్మిషన్ ఇంటూ యూజీ అండ్ పీజీ కోర్సెస్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ 2023-24 ఈ యొక్క ఫామ్ను ఫిల్ చేసి మనము యూనివర్సిటీలో లేదా మీరు చదివేటువంటి కాలేజీలో మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఈ యొక్క ఫామ్తో పాటుగా మీరు దీనికి అటాచ్మెంట్ చేయాల్సిన ఏంటంటే, పేమెంట్ చేసిన రిసిప్ట్ ఒకటి అటాచ్ చేయాల్సి వస్తుంది. రెండో విషయం ఏంటంటే, ఖచ్చితంగా మీరు ఇదివరకు ఏదైతే చదువుకొని ఉన్నారో, అంటే ఏదైతే సెమిస్టర్స్ కంప్లీట్ చేసి ఉన్నారో ఆ కంప్లీట్ అయినటువంటి మార్క్స్ మెమోని కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కు జత చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో వీటిని జత చేసిన తర్వాత మీరు మీ కాలేజీలో ప్రిన్సిపల్ సార్ని కానీ, మీ కాలేజ్ వాళ్ళని కానీ, ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళకి కనుక మీరు సబ్మిషన్ చేస్తే అప్పుడు మీరు రీఅడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలము రీఅడ్మిషన్ ఫీజే. మరలా ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే డేట్ వస్తుందో వచ్చినప్పుడు ఈ సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్లకు సంబంధించిన ఎగ్జామ్ ఫీజు మరలా మీరు పే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది కేవలము రీఅడ్మిషన్ తీసుకోవడం కోసం పే చేసే ఫీ మాత్రమే, ప్రాసెసింగ్ ఫీ మాత్రమే. ఓకే, ఈ ఫీజును మీరు పేమెంట్ కనుక చేస్తే అప్పుడు యూనివర్సిటీ మీకు ఎలిజిబిలిటీ ఇస్తుంది. ఏది సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్స్ ఎవరైతే డిటెండ్ అయి ఉన్నారో వాళ్ళు చదువుకోవడంకు మరలా మనకు ఎలిజిబిలిటీ ఇస్తుంది. సో మీరు కూడా డైరెక్ట్గా పేమెంట్ అనేటువంటిది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబరు, తర్వాత ఐఎఫ్సి కోడ్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు దీన్ని గూగుల్ పేలో లేదా ఫోన్పేలో లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ను ఆధారంగా చేసుకొని కూడా మీరు పేమెంట్ చేసి ఆ యొక్క రిసిప్ట్ను ప్రింట్ తీసుకొని మీ యొక్క సంబంధిత కాలేజీలో లేదా యూనివర్సిటీలో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో మరలా ఎగ్జామ్ ఫీజు డేట్ వచ్చినప్పుడు ఆ యొక్క ఎగ్జామ్ ఫీజును మరలా మీ యొక్క కాలేజీలో మీరు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. సో ఎవరైతే డిటెండ్ అయి ఉన్నారో వెయిట్ చేయకుండా, చాలా రోజుల నుంచి చాలామంది పిల్లలు వెయిట్ చేస్తున్నారు. సో రీఅడ్మిషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తీసుకోవాలి, డిటెండ్ అయి ఉన్నాను నేను ఎలాగా అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఈ యొక్క మంచి అవకాశం మిస్ చేసుకోకండి. మరలా ఇప్పుడు మిస్ అయితే కనుక మళ్ళీ 1 year వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ 1 year వేస్ట్ అయి ఉంటుంది మీది, మరలా 1 year వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేసుకోకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బహుశా వీడియో చూసేటువంటి వాళ్ళకు మీరు పాస్ అయి ఉంటారు, లేదా మీకు ఉపయోగం ఉన్నదా లేదా నాకు తెలియదు. బట్ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల అది వాళ్ళకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది.
వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. నాకు మరిన్ని ఇన్ఫర్మేషన్ మీ ముందుకు చాలా తొందరగా దేనికి నాకు అవకాశం ఉంటుంది. సో మీరు ఇచ్చే లైక్ సపోర్టే నాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క అప్లికేషన్ అనేటువంటిది అంటే ఈ యొక్క పీడిఎఫ్ ఫామ్ అనేటువంటిది మనకు ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో నేను దీన్ని పోస్ట్ చేశాను. సో అక్కడ నుంచి వెళ్ళి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇందులో కావాల్సినటువంటిది ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దీన్ని మీరు ప్రింట్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్ను జాయిన్ కండి. జాయిన్ అయితే కనుక అక్కడ కూడా మీకు అందరికంటే ముందుగా అప్డేట్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. రైట్ వ్యూవర్స్, సో వీడియో కనుక నచ్చితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జస్ట్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో 10 మంది వద్దకు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. మీరు షేర్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడే టెలిగ్రామ్ ఛానల్లోనే అడగండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎడ్యుకేషన్ సంబంధించిన యూనివర్సిటీ సంబంధించింది అంటే ఎలా అప్లై చేయాలి, ఎలా ప్రాసెస్ ఉంటుంది అనేటువంటి విషయాలు ఏది కావాలన్నా కూడా మీరు అక్కడ జస్ట్ నాకు డిఎం చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో. సో నేను 100% నేను మీకు ఆన్సర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. హలో వ్యూవర్స్.